జెసికా అనే అమ్మాయి చూడడానికి కాస్త విచిత్రంగా ఉండడం వల్ల ఊరిలో పిల్లలందరూ కూడా తనను బాగా ఏడిపిస్తారు. దానికి తోడు వాళ్ళ నాన్న ప్రతిరోజు తన రూపం విషయంలో కొడుతుంటాడు. ఒకరోజు ఈ బాధలన్నీ భరించలేక ఆ ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. అలా అడవి మార్గాన వెళ్తున్న జెసికా అలసిపోయి స్ప్రో కోల్పోతుంది. అప్పుడు జాన్ అనే వ్యక్తి అటుగా వెళ్తూ తనను చూస్తాడు. ఆ తర్వాత తన పరిస్థితిని అర్థం చేసుకుని ఇంటికి తీసుకుని వస్తాడు. ఆ రోజు నుండి జెసికా జాన్ తో పాటు కలిసి ఒకే ఇంట్లో ఉంటుంది. అలానే తనకు రాయడం చదవడం కూడా నేర్పిస్తాడు. ఒకరోజు ఏదో పని మీద జాన్ ఇల్లు వదిలి వెళ్తాడు. అయితే కొన్ని రోజుల పాటు తనతో కలిసి ఉండడం వల్ల జాన్ ని బాగా మిస్ అవుతుంది. ఒకసారి తన మీద ఉన్న ఇష్టాన్ని ఒక లెటర్ రూపంలో రాసి ఆ తర్వాత లెటర్ ను చింపేస్తుంది. అలా చింపేస్తున్న లెటర్ ముక్కలను ఫ్లోర్ మీద ఒక టైల్ బద్దలు కొట్టి దాని కింద దాస్తుంది. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉంటే జాన్ ని చూడాలనే ఆతృత తనలో బాగా పెరుగుతుంది. దాంతో ఒక రోజు మొహానికి ముసుగు వేసుకొని జాన్ ను వెతుక్కుంటూ సిటీలోకి వస్తుంది. అలా సిటీలోకి వచ్చి చూసినప్పుడు అక్కడ జాన్ గర్భవతిగా ఉన్న తన భార్యతో కనిపిస్తాడు. దాంతో ఒక్కసారిగా జెసికాకు గుండె పగిలినంత పని అవుతుంది. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న జెసికా చాలా కోపంగా ఉంటుంది. అప్పుడు అద్దంలో తన మొహం చూసుకుని ఎంతో బాధపడుతుంది. అలా తను ఈ విధంగా ఉండడం వల్ల ఎవరికి నచ్చడం లేదని ఒక పదునైన చాకు తీసుకుని తనని తాను గాయపరుచుకుంటుంది. వీడియో ఇస్తే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.